వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 18th ఫిబ్రవరి 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. కృత్రిమ మీద వరమా శాపమా? కృత్రిమ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ గురించి ఈరోజు ఆర్టికల్ చూద్దాము. కృత్రిమ మేధ, ఏఐ, రోబోటిక్స్, ఆటోమేషన్ వంటివి ఒకప్పుడు శాస్త్రీయ కాల్పనిక రచనలకే పరిమితము. ఇవాళ అవి వాస్తవ రూపం దాల్చాయి. మన చుట్టూ వేగంగా విస్తరిస్తున్నాయి. పోను పోను మన జీవితంలో ఏఐ పలు పర్షలను ప్రభావితం చేయనుంది. దీంతో పాటే ఏఐతో వచ్చి పడే ప్రమాదాల గురించి ఆందోళన పెరుగుతూ ఉంది. ఏఐ అభివృద్ధికి ఒడిసిపట్టి సర్వతోముఖ ప్రగతిని సాధించే వివేకాన్ని మానవాళి ప్రదర్శిస్తున్నా తమకు తామే ముప్పును కొని తెచ్చుకుంటుందా అన్నదే కీలక ప్రశ్న. అంటే కృత్రిమ మేధ గురించి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నా కూడా ఇవాళ ఈ వాస్తవ రూపంలోకి వచ్చేసరికి కొన్ని అనుమానాలు అనేది తలెత్తుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే వీటి వల్ల ప్రమాదాలు ఏమైనా జరుగుతాయేమో అనే ఆందోళన ఒకటి. అంటే పార్శ్వాలను ప్రభావితం అంటే మనము మానవులను ఉపయోగించడంలో కాకుండా ఏఐని వినియోగించుకోవడం వల్ల యుద్ధాలు పెరిగే అవకాశం ఉండొచ్చు, ఎక్కువగా అధికమవ్వచ్చు అనే ఒక అనుమానం అయితే లేవనెత్తడం జరుగుతుంది. కృత్రిమ మేధతో మానవాళికి దక్కే ప్రయోజనాలు, వచ్చిపడే ప్రమాదాల గురించి మేధావులు ప్రపంచ ఆర్థిక వేదిక, WEF వంటి అంతర్జాతీయ సంఘాలు తర్జన భర్జన పడుతున్నాయి. ఏఐ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు శాస్త్ర సాంకేతిక అగ్రగాములైన దేశాల మధ్య సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధాన్ని లేదా ప్రత్యక్ష యుద్ధాన్ని తెచ్చిపెడతాయనే ఆందోళన పెరుగుతుంది. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధము, పశ్చిమాసియా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధము, హూతీల దాడుల్లో అధునాతన సాంకేతిక పరిస్థితిని మరింత ఉధృతంగా మారుస్తున్న సంగతి తెలిసిందే. ఇది ప్రపంచంలో ఇతర ప్రాంతాలకు విస్తరించి శాంతికి ముప్పు తెస్తాయనే ఆందోళన ముమ్మరమవుతుంది. సాంకేతికత ఆధారంగా పనిచేసే చెక్ సంస్థల్లో భారీ LLMలను కృత్రిమ మేధే కారణమవడంలో సందేహం లేదు. ఏఐతో కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు నష్టమవుతాయని, వాటి స్థానంలో కొంత నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగ అవకాశాలు పుట్టుకొస్తున్నాయని WEF ఏనాడో అంచనా వేసింది. ఈ కొత్త బంగారు లోకం అవకాశాలు అందిపుచ్చుకోగలిగే వారికి, అందుకోలేని వారికి మధ్య ఆధారమైన అసమానతలను పెరిగి సామాజిక ఆర్థిక అస్థిరతను ఏర్పరిచే ప్రమాదం ఉంది. ఏఐ వల్ల ప్రయోజనాలతో పాటు ప్రమాదాలు ఉన్నాయనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. విభిన్న కోణాలు. కృత్రిమ మేధ వల్ల నకిలీ మధ్య తేడా గుర్తించలేని డీప్ ఫేక్స్ పుట్టుకొస్తున్నాయి. ఫేక్స్ అనేది పుట్టుకొస్తున్నాయి. సరికొత్త రీతుల్లో ఫోర్జరీలు వ్యాప్తి చెందుతూ డిజిటల్ కమ్యూనికేషన్లపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. ఏఐతో క్రిప్టోగ్రఫీ అనూహ్యంగా అభివృద్ధి చెందుతూ జాతీయ భద్రతకు ముప్పు తెస్తుంది. సమాచార వక్రీకరణకు, తప్పుడు సమాచార క్షణాల్లో పాకిపోతూ వాస్తవానికి కల్పనకు తేడా తెలుసుకోలేని అయోమయ స్థితిలో జనాన్ని నెడుతున్నాయి. ఏఐతో ప్రపంచీకరణ కొత్త శిఖరాలను చేరుతుందన్నది WEF వంటి అంతర్జాతీయ సంస్థలు చర్చలు సూచిస్తున్నాయి. అదే సమయంలో నూతన సాంకేతికతలపైన పట్టు సాధించిన దేశాల మధ్య పోటీ పెరిగి ప్రపంచీకరణ స్థానంలో స్వీయ వాణిజ్య రక్షణ ధోరణులు పెరగవచ్చని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా, అమెరికాల మధ్య వాణిజ్య వైర్యాన్ని ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. అసమానతలు దారితీయని విధంగా కొత్త సాంకేతికతలతో ఆర్థిక ప్రగతి సాధించాలని మేధావులు సూచిస్తున్నారు. సమన్వయ సమతుల్యతలపై దృష్టి కేంద్రీకరించాలని సలహా ఇస్తున్నారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ AR, వర్చువల్ రియాలిటీ VR వంటి అధునాతన సాంకేతికతలతో యుద్ధ అభ్యాసాలు చేసే పద్ధతిని సైన్యాలు సిద్ధమవుతున్నాయి. ఇది యుద్ధ వ్యూహాలను విప్లవీకరించబోతుంది. ఏఐ ఆయుధ పోటీ ఉధృతమై మానవాళి మనుగడకు హానికరంగా పరిణమించవచ్చు. యుద్ధంలో గెలవడానికి నైతిక విలువలను పణంగా పెట్టి పెడధోరణి ప్రబలవచ్చు. ఇది అంతర్జాతీయ సంబంధాలను మరింత ఉధృతంగా మారుస్తుంది. అలాగని ఏఐ కారణంగా అంత కీడే
జరుగుతుందని భావించరాదు. దానివల్ల కలిగే మేలు అంతా ఇంత కాదు. ఎటొచ్చి మానవుడు వివేకంతో ఏఐని వినియోగించుకోవడం ముఖ్యము. కార్బన్ ఉద్గారాల వల్ల భూతాపము అదుపు తప్పుతూ మానవాళి ఈ మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది. బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాలను విడిచి ప్రత్యామ్నాయ పునరుత్పాదక ఇంధనాలకు మారాలని ప్యారిస్ వాతావరణ సభ పిలుపునిచ్చింది. అటువంటి సరికొత్త నిబంధనల వినియోగానికి ఏఐ తోడ్పడగలదు. ఏ తరహా ప్రత్యామ్నాయ ఇంధనాలతో ఎంతెంత ప్రయోజనం కలుగుతుందో విశ్లేషించగలదు. పునరుత్పాదక ఇంధనోత్పత్తికి సమర్థ మార్గాలను సూచించగలదు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సైతము ఏఐ అండగా నిలిచే అవకాశమున్నాయి. బ్యాంకింగ్ మోసాలకు ముందే పసిగట్టి నివారణోపాయాలను ఏఐ ప్రతిపాదించనుంది. ఖాతాదారులకు వ్యక్తిగత సేవలు అందించనుంది. అదే సమయంలో మోసగాళ్లు కూడా ఏఐని ఉపయోగించి బ్యాంకులను బురిడీ కొట్టించడానికి ప్రయత్నించక మానరు. దీన్ని నిరాకరించడానికి సమర్థ సైబర్ భద్రతా యంత్రాంగాలను ఏర్పరచాలి. అంతర్జాతీయ సహకార అవసరము. మనము కొత్త యుగంలోకి అడుగుపెట్టబోతున్నాము. దానికి తగినట్టుగా సన్నద్ధమవ్వాలి. కృత్రిమ మేధ వల్ల కలిగే ప్రమాదాలను గుర్తించి అధిగమించి ఏఐని సమర్థంగా ఉపయోగించగలిగేలా భావితరాలకు తీర్చిదిద్దాలి. డిజిటల్ మార్గంలో వ్యాపించే తప్పుడు సమాచార వక్రీకరణల పట్ల జాగ్రత్తగా మెలిగేలా తత్పాదు ఇవ్వాలి. తార్కికంగా ఆలోచించే శక్తిని, ఏఐ అక్షరాస్యతను పెంపొందించాలి. విద్యార్థులకు చిటికెలో అపార సమాచారాన్ని అందించే సత్తా ఏఐకి ఉంది. విద్యార్థుల బలాలు, బలహీనతలను అంచనా వేసి ఎవరికి తగిన బోధనా పద్ధతులను వారి కోసము రూపొందించడంలో తోడ్పడుతుంది. మన యువతరానికి ఆధునిక టెక్ ప్రపంచంలో రాణించే సామర్థ్యాన్ని అందిస్తూ అండగా నిలబడుతుంది. ఏఐ అద్భుతాలను ముందు చూపుతో, సమన్వయంతో సమతూకంగా వినియోగించే పంతంను మానవాళి అలవర్చుకోవాలి. సమాజంలో అన్ని వర్గాలకు, ప్రపంచంలో అన్ని దేశాలకు సమ్మిళిత అభివృద్ధి ఫలాలను అందించేలా ఏఐని తీర్చిదిద్దాలి. ఇందుకు అంతర్జాతీయ సహకార సమన్వయం ఎంతగానో అవసరము. మన భద్రత, నైతిక విలువలను భంగం కలిగని రీతిలో ఏఐని అభివృద్ధి చేయాలి. ఉమ్మడి కార్యాచరణ, వివేకము, పరస్పర అవగాహనతో కొత్త ఏఐ లోకాన్ని సృష్టించాలి. చైనా, అమెరికా ఏఐలో అగ్రరాజ్యాలుగా మారనున్నాయని, దానివల్ల సరికొత్త ప్రపంచ వ్యవస్థ ఆవిర్భవిస్తుందని కైపూలి అనే రచయిత తన గ్రంథంలో చిత్రీకరించారు. ఏఐలో ఆధిపత్య సాధన కోసం ఆరాటము ప్రపంచ రాజకీయాలను మార్చేస్తుందని పేర్కొన్నారు. ప్రచ్ఛన్న యుద్ధం తరహాలో సాగే ఈ పోటీ ప్రపంచంలో అస్థిరతను పెంచుతుందని హెచ్చరించారు. మానవులతో ప్రమేయం లేకుండా రోబోలు, ఏఐ చోదిత వ్యవస్థలు, డ్రోన్లతో పోరాడే రోజు ఎంతో దూరంలో లేదు. జాతీయ భద్రత పేరుతో సాగే ఈ యుద్ధం మానవాళి భవిష్యత్తును చిన్నాభిన్నం చేసే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి ఏఐ వినియోగంపై అంతర్జాతీయ నియంత్రణల చట్టాన్ని పకడ్బందీగా రూపొందించాలని నిపుణులు ప్రతిపాదిస్తున్నాయి. ఏఐలో ఆధిక్య సాధనకు ప్రధాన దేశాల మధ్య పెరుగుతున్న పోటీలో నైతిక విలువలను పక్కన పెట్టే ప్రమాదం ఉంది. దాన్ని నివారించడానికి ప్రపంచ దేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలి. దానికోసము తగిన అంతర్జాతీయ వేదికలను ఏర్పరచాలి. ఏదైనా టెక్నాలజీలో ప్రో అండ్ కాన్స్ ఉంటాయి. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో లాభాలు, నష్టాలు రెండు ఉన్నాయి. అది వరమా, శాపమా అని ఆలోచిస్తే ఇది ఎక్కువగా ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉన్నది. ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా మన పనులను, విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా ఈ ఆర్టికల్లో చాలా చక్కగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వివరించారు. మీరు మళ్ళీ తిరిగి దీన్ని 1-2 సార్లు చూడండి. అదేవిధంగా మీ మిత్రులకు ఉపయోగపడే వారికి ఈ ఆర్టికల్ని, ఈ వీడియోను షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.